హలో ఫ్రెండ్స్, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేదు అనేదే లేకుండా రుచికరమైన నించుడు కాకరకాయను ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా కమ్మగా తినేస్తారు. కాకరకాయ అనేది ఇష్టం లేని వారికి ఇలా చేస్తే తప్పకుండా వాళ్ళు ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది. మరి లేటు చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఈ నించుడు కాకరకాయ కోసం నేను ఒక పావు కేజీ వరకు చిన్న సైజులో ఉండే కాకరకాయలను తీసుకున్నాను. ఎందుకంటే చిన్నవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. కాకరకాయలను బాగా కడిగి దానిపైన ఉండే చెక్కను తీసుకోండి. ఆ తర్వాత తల తోక తీసివేయాలి. మరీ చివరి వరకు కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోనే కట్ చేసి ఇందులోని గింజలన్నీ తీసివేయాలి. మీరు కావాలంటే చేతితోనైనా కత్తితోనైనా ఈ గింజలన్నీ తీసివేయవచ్చు. మొత్తానికి ఇలా అన్ని కాకరకాయలను కట్ చేసి లోపల గింజలన్నీ బాగా తీసివేయాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్లోకి 2 గ్లాసుల నీళ్ళను తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న కాకరకాయలను వేసి వీటికి సరిపడే విధంగా కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పును వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా కాకరకాయలను ఉడికాయా లేదా అని చూసుకోవాలి. ఒక ప్లేటులోకి కాకరకాయలను తీసుకొని అవి చల్లారేదాకా వెయిట్ చేయాలి. ఆలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక గిన్నె ఎండు కొబ్బరిను కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల పప్పులను వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసి 8 నుంచి 10 వెల్లుల్లిపాయలను వేసి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు గ్రైండ్ చేయాలి. చల్లారిన కాకరకాయలను గట్టిగా పిండితే అందులో నుంచి వాటర్ అనేవి వస్తాయి. చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో? ఇలా చేయడం వల్ల కాకరకాయలు చేదు అనేది అంతా పోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఏంటి ఇనుప కడాయి పెట్టుకుంది అనుకుంటున్నారా? నేను ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి అంటే ఇనుప కడాయినే వాడతాను. కాకరకాయలను వేయించడానికి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కాకరకాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాకరకాయలను బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా కాకరకాయలను కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోవాలి. వేయించుకున్న కాకరకాయలను తీసుకొని మనం తయారు చేసుకున్న పొడి కారంను లోపలంతా నింపేయాలి. పొడి అంతా కాకరకాయలో ఫుల్గా నింపేయాలి. అదేవిధంగా మిగతా వాటిలో కూడా నింపేయాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం నింపి పెట్టుకున్న కాకరకాయను ఇందులోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయను జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అందులోకి మనం తయారు చేసిన మిగిలిన పొడిని వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు పొడి చేశాక ఫ్రై చేయకూడదు, మాడిపోతుంది. ఫైనల్గా మన నించుడు కాకరకాయ అనేది రెడీ అయిపోయింది. చూస్తూనే నోరూరిపోతుంది. చాలా చక్కగా ఫ్రై అయింది. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.